హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమణ గౌడ్ గుడిసెల జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సీనియర్ ఫ్యాకల్టీ. ఈ వీడియోలో మనం మరో కీలకమైన అంశం పైన చర్చించుకుందాము. ఆ అంశమే ఎల్సిహెచ్ లైట్ కాంబాట్ హెలికాప్టర్ ప్రచండ్లో ప్రయాణించిన రాష్ట్రపతి. ఒక్కోసారి ఇది కూడా ఒక ప్రశ్ననే. ఇటీవల వార్తల్లో నిలిచిన ఎల్సిహెచ్ ప్రచండ్ అనున్నది ఏమిటి? ఏ యుద్ధ విమానం, బి యుద్ధ హెలికాప్టర్, క్షిపణి లేదా జలాంతర్గామి? ఏ రకంగా ప్రశ్న అడగచ్చు. అసలు ఎల్సిహెచ్ ప్రచండ్ అనేది ఏంది? మరి ఇందులో రాష్ట్రపతి ప్రయాణించడంకి ఏమైనా ప్రత్యేకత ఉందా? సో ఆ అంశాలపైన ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎల్సిహెచ్ ప్రచండ్ అనున్నది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న ఒక యుద్ధ హెలికాప్టర్. సో మరి ఈ హెలికాప్టర్లో 2026 ఫిబ్రవరి 27వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మనందరికీ తెలుసు రాష్ట్రపతి పదవి అనేది త్రివిధ దళాల సుప్రీం కమాండర్. సో ఆ హోదాలో తను 2026 ఫిబ్రవరి 27వ తేదీన రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా, ఇక్కడ రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. మొత్తానికి ఓవరాల్గా రాజస్థాన్ అనేది మనకు అటు భారత్ మరియు పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న రాష్ట్రాలలో రాజస్థాన్ కూడా ఒకటి. సో మరి రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో తను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఫ్లయింగ్ సూట్ను ధరించి కో పైలట్గా ఈ హెలికాప్టర్లో ప్రయాణించడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఓ పోరాట హెలికాప్టర్లో ప్రయాణించిన మొదటి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలవడం జరిగింది. మనకు ఆల్రెడీ ఇంతకుముందే తెలుసు, ఇప్పటికే ఆమె వేరు యుద్ధ విమానాలలో కూడా గగన విహారం చేసిన ఘనత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు దక్కిందని చెప్పొచ్చు. తను మొదటిసారిగా 2025 అక్టోబర్ 29న రఫేల్ యుద్ధ విమానం, ఇది మనం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసుకున్న యుద్ధ విమానం. ఆపరేషన్ సింధూర్లో కూడా ఈ రఫేల్ యుద్ధ విమానం అనేది కీలక పాత్ర పోషించిన విషయం మనకు తెలిసిందే. సో మరి ఆమె రఫేల్ యుద్ధ విమానంలో హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుండి ఆమె గగన విహారం చేయడం జరిగింది. అలాగే మొదటిసారిగా 2023 ఏప్రిల్ 8న సుఖోయ్ 30 MKI, వీటిని మనం రష్యా నుంచి కొనుగోలు చేయడం జరిగింది. వాటిలో కూడా తను అస్సాంలోని తేజ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి గగన విహారం చేయడం. ఇప్పటికీ ఆమె ఒక రికార్డు ఉంది. 2 వేరు యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ఆ రికార్డున్న రాష్ట్రపతి. తాజాగా పోరాట హెలికాప్టర్లో కూడా ఆమె ప్రయాణించడం జరిగింది. సో ఇక్కడ ఈ ఏరియా నుంచి ఒక బిట్ని మనం 100% ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఒకసారి ఎల్సిహెచ్ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఎల్సిహెచ్ అంటే లైట్ కాంబాట్ హెలికాప్టర్. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న తొలి యుద్ధ హెలికాప్టర్స్. ఇప్పుడు మనకు అపాచీ, చినుక్ హెలికాప్టర్లు ఉన్నాయి, కాకపోతే అవి మనం అమెరికా నుంచి కొనుగోలు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఎల్సిహెచ్ ప్రచండ్ అనేది మాత్రం స్వదేశీ ఇండిజినస్. సో అది ఇక్కడ మనం గమనించాలి. దీన్ని తయారు చేసింది హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ఇది బెంగళూరులో ఉంటుంది. 2022 అక్టోబర్లో ఈ హెలికాప్టర్ వాయుసేనల్లో ప్రవేశించడం జరిగింది. ఇది 5,000 మీటర్ల పైన ఎత్తుకు కూడా ఎగరగలడు. అంటే 5 కిలోమీటర్ల పైన కూడా ఎగిరే సత్తా ఈ హెలికాప్టర్ కలదు. వాస్తవానికి ఇది పర్వత ప్రాంత సరిహద్దుల వెంబడి మోహరించడం, ఆ ప్రాంతాల్లో ఇది అంటే మంచి సేవలను అందించడానికి అవకాశం ఉంది. సో మరిన్ని వీడియోస్ కోసం బీసీ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.